రాజకీయాలకైతే ఎలక్షన్స్ అయిపోయినాయి. బ్యాలెట్ బాక్స్‌లో ఓటు ప్రజల తీర్పు అనేది సో అందులో ఉంది. కాకపోతే ఎవరికి వారు అంచనాలు మాత్రం హైగానే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో 3 పార్టీలు ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఎవరికి వాళ్ళు మాకు డబుల్ డిజిట్ వస్తుందనే నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితేనేమో ఖచ్చితంగా మేము 6 గ్యారంటీ స్కీమ్‌లో ఆల్మోస్ట్ 4 ఇచ్చేసాం కాబట్టి ప్రజలంతా మా వైపే ఉన్నారనేసి. సో వ్యతిరేకతతోటి ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత మాకే ఓటు బ్యాంక్ వస్తుందనేసి బీజేపీ. సో కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత మా మీద మాకొస్తుందనేసి వీళ్ళు. సో మొత్తానికైతే లెక్కలేసుకుంటున్నారు. మరొకటి ఫలితాల తర్వాత అసలు ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆగస్టులో సంక్షేమమా? సంక్షోభమా? అసలేం జరగబోతుంది? నిజంగానే ఏదన్నా పెద్ద మార్పు రాబోతుందా? ఏమన్నా సునామీ లాంటిది రాబోతుందా రాజకీయంలో? సో ఈ విషయాలన్నిటి మనకు క్లారిటీగా తెలియాలంటే మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఏంటి సార్ చెప్పాలి. మొత్తానికి ఒక ఏపీ తెలంగాణలా మొత్తానికి టైం ఏమో ఎక్కువ రిజల్ట్కి. అవును. సో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికైతే ఏమైంది 29కి ఏమో ఎలక్షన్ అయింది, 3కు రిజల్ట్ వచ్చింది. పెద్ద ఇప్పుడు ఆల్మోస్ట్ 20 డేస్ పైన. Correct. దీంతో ఏపీలో ఏమో తన్నుకుంటారు, కొట్టుకుంటారు, నరుక్కుంటున్నారు. ఇక గాడ్ గ్రేస్ మన తెలంగాణలో అది లేదు కాబట్టి రాజకీయ కక్ష తీర్చుకుంటారు మన దగ్గర, Correct. వ్యక్తిగత కక్ష తక్కువ ఉంటుంది. Correct. సో ఇప్పుడు ఫలితాల మీద రకరకాల ఊహాగానాలు. Hmm. మనం మన మన పార్లమెంట్ సెగ్మెంట్ మాట్లాడుకుంటే మన తెలంగాణలో సో రేవంత్ రెడ్డి మేము అద్భుతంగా పరిపాలించాము, మాకు 14 వస్తాయి, ఇక రాజకీయం అయిపోయింది, ఇక అంతా సంక్షేమం పైనే దృష్టి అనేసి ఆయన నిన్న మీడియా చిట్చాట్లో మాట్లాడాడు. బీజేపీ వాళ్ళు అంచనాలు, ఈ బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, ఇటు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కాస్త మాకు ప్లస్ అవుతుంది. అంటే ఎట్లుండబోతుంది ఒక ఫలితాలని జనరల్గా మనం ఒక కొంత ఇమాజినేషన్ కావచ్చు, ప్రజల పర్స్పెక్టివ్లో మాట్లాడాలనుకోవాలంటే ఎట్లుంటుంది రిజల్ట్? అంటే పరిపాలన సంగతి ఎట్లున్నా 6 గ్యారంటీల విషయంలో కానీ మిగతా అంశాల్లో కానీ ప్రజలు కొంత క్షమించేవాళ్ళేమో. అంటే చాలా తక్కువ కాలమైంది కేసీఆర్ సృష్టించినటువంటి ఆర్థిక అరాచకాన్ని ఎదుర్కోవడంలో మాకు కొంత టైం పడుతుంది, మేము చేయలేకపోతున్నాము అని చెప్తే ముఖ్యమంత్రిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజలు క్షమించేవాళ్ళు. అయితే ఈ రైతు బంధు విషయంలో కూడా కొంత అంటే మీనమేషాలు లెక్క పెట్టారు. అది చాలా ఇల్ ఎఫెక్ట్ ఉంది. అంటే దాన్ని మొదటే అంటే ఎప్పుడైతే బడ్జెట్ సమావేశాలు జరిగినాయో అప్పుడే అంటే తర్జన భర్జనలు జరిగినాయి. తర్వాత రాష్ట్రం ఎంత ఆర్థిక ఊబిలో ఉంది, ఎన్ని అప్పులు చేశారు, ఏం జరిగింది అనే విషయాల మీద పూర్తి క్షుణ్ణంగా పరిశీలించినారు, వైట్ పేపర్ రిలీజ్ చేసినారు. సో ఆనాటికి ముఖ్యమంత్రికి ఒక అంచనా వచ్చి ఉంటుంది, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి చెప్పుండొచ్చు. కానీ ఈ రైతు బంధు విషయంలో కూడా కొంత ఆలస్యం జరిగింది. తర్వాత మొట్టమొదటిసారి రైతు బంధు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నప్పుడే మాలాంటి వాళ్ళం మరి ఎలుగెత్తి గొంతుచ్చి అరిచినాం, ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది, రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికలలో ఇది ఒక పెద్ద అంశమై కూర్చుంటుందని చెప్పినాం. సరే కొంతకాలం తర్వాత సడన్గా ఒకరోజు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టినారు. తర్వాత రైతు బంధు కొన్ని నిధులను విడుదల చేసినారు. తర్వాత ద వైర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటికే 5 acres ఆఫ్ ల్యాండ్కి ఇచ్చినాము అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అది అబద్ధం అని కూడా మేము ఖండించినాం, విత్ ఇన్ ది పార్టీ కూడా ఖండించిన తర్వాత ఏమైంది, మళ్ళా మొన్న రెండో విడత విడుదల చేసినాడు. ఆ విడుదల చేసింది కూడా కొద్ది ముందు చేసింటే బాగుండేది. ఎప్పుడైతే కేసీఆర్ మొత్తం తెలంగాణలో బస్ యాత్ర చేస్తూ రైతు బంధు చూసినారా ఆగమైంది, ఇది అంతే, వీళ్ళు పొంతన లేని వాగ్దానాలు చేస్తారు అన్న మాట ఒక పక్క చేస్తున్న దశలో ఈ రిలీజ్ అవ్వడం వల్ల ఒక రకమైన నెగిటివ్ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే మేము మొన్న ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఈ ఎన్నికల సంరంభంలో చాలా ప్రాంతాలలో తిరిగిన. అఫ్కోర్స్ అంటే డైరెక్ట్గా ఈసారి ఇంటర్ఫియర్ కాలేదు, ఎందుకంటే పోయి ప్రజల దగ్గరికి పోయి అడిగే కంటే వాళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉందనేది ఒక జస్ట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ దేర్ పల్స్. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, కేసీఆర్ కనుక ఈ రకంగా అరవకపోయి ఉంటే, కేసీఆర్ కనుక డిమాండ్ చేయకుంటే అసలు రైతు బంధు ఇద్దురా మీరు అనేటువంటి ఎదురు ప్రశ్న రైతులు వేసే స్థాయికి వచ్చేసింది. అంటే ఈ రెండోసారి విడుదల చేసినటువంటి రైతు బంధు నిధులు కేవలం కేసీఆర్ దయ వల్లనే వచ్చినాయి అనేటువంటి భావన ఏర్పడేది. ఇదంతా అనాలోచితమైన చర్యల వల్ల జరిగింది. అయితే ఇక్కడ విషయం రైతు బంధు గురించి కాకుండా ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న మాట్లాడుతూ సో ఎలక్షన్ సందర్భంగా
పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సవాల్ చేసిన విధంగా ఒక అబద్ధాన్ని నిజంగా మాట్లాడుతూ మేము అందరికీ రైతు భరోసా ఇచ్చినాం. నాట్ ఈవెన్ ద రైతు బంధు కింద వచ్చేదెంత, సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే 2 పంటలకు గాను వచ్చేది 10,000 రూపాయలు బంధు కింద. భరోసా కింద వచ్చేదెంత 15,000 రూపాయలు. అంటే వీళ్ళు ఒక పంటకి ఇవ్వాల్సిందెంత 7,500 రూపాయలు. ఇచ్చిన ప్రకారం ఎకరానికి 7,500 రూపాయలైతే ఒక్కరికి కానీ రైతు భరోసా రాలేదు. మేము 5 ఎకరాలకే పరిమితం అవుతామని చెప్పలేదు, 2 ఎకరాలకే చెప్పలేదు, మొత్తానికి చెప్పలేదు. కేసీఆర్ ఆనాడు ఎంతమందికి అయితే ఇచ్చినామో మేము మే 9th వరకు ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇచ్చామని చెప్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంది? ఒకటమ్మా, అది ఆయన విచక్షణకే వదిలేడతాను నేనైతే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లాంటి మాటలు మాట్లాడవచ్చా? అట్లా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా? ప్రజలు నమ్ముతారా? అతని విశ్వసనీయత ఏమవుద్ది అనే విషయం ఆయన ఆలోచించాలి. ఒకవేళ ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఎన్నో విషయాల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు కదా. రైతు బంధులో ఇంతమందికి రైతు భరోసా అనుకుందాం, ఇంతమందికి విడుదల చేశాం, ఎన్ని లక్షలు విడుదల చేశాం, ఎన్ని కోట్లు విడుదల చేస్తాం అని చెప్పి ఒక వైట్ పేపర్ అసలు రిలీజ్ చేయమని భరోసా ఇయ్యలేదండి. తెలుసు. బంద్ ఇచ్చిర్రు, నేను ఒప్పుకుంటా. మీ రైతు బంధు సరే అంటే మా మొదట కూడా మేము అన్నమాట ఏంది, ఈ ఒక్కసారికి మాత్రం రైతు బంధు ఇచ్చి వచ్చేసారికి రైతు భరోసా ఇవ్వగలము, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటాము అనేది పార్టీలో ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్. దట్ ఈస్ వాట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాస్ క్వైట్ ఆఫెన్ సేయింగ్. వీ వర్ ఆల్సో అగ్రియబుల్ టు దట్. కాకపోతే ఈ రైతు బంధు రైతు భరోసా మీద మీమాంస అటు ఉంచేసి ఆ ఇవ్వాల్సిన నిధులని కూడా ఏదైతే పంట కాలంలో ఇవ్వాల్సింది కోతలప్పుడు ఇచ్చినాం. కోతలప్పుడు ఇచ్చినాము. మా కర్మానికి ఏంటంటే ఇటు ఒక పక్క నిధులు విడుదల అవుతూనే ఉన్నాయి, ఇంకో పక్క వడగళ్ళ వర్షాలు పడేసేసి పంట సర్వనాశనం అయిపోయింది. రైతులు కళ్ళాల మీదకి వడ్లు తీసుకొచ్చినాక ఒక పక్క వాళ్ళ వడ్లని నీళ్ళలో పోయి నాశనం అవుతున్న దశలో ఇవి వచ్చేటప్పటికి ఏమైంది, ఇంకా ఈ అంతే, ఇది ఇవ్వడానికే గింత ఆలస్యం పట్టింది, ఇక మాకు పంట నష్టం ఏమిస్తారు అనేటువంటి ఒక నెగిటివ్ థింకింగ్లో వచ్చేసేసింది. కాకపోతే అంటే మనలో మాట, ఆయన ఎన్ని చెప్పుకున్నా ఎన్ని క్లెయిమ్స్ చేసినా ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ రైతు భరోసా అనేది ఇవ్వబడలేదు. ఇచ్చినట్టుగా ఏదైనా ఒక అధికారపూర్వకంగా జనరల్గా ఈ పత్రికా సమావేశాలు మీడియా ప్రతినిధులు అంటే జనాలు చూస్తుంటారు కదండి. కరెక్టే. ఒక శరత్ కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారు, విజయారెడ్డి ఏం అడుగుతుంది అనేదే ఇంత సునిశ్చితంగా పరిశీలిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్కీములలో అది రైతులకు సంబంధించిన విషయంలో మీరు రైతు భరోసా ఇవ్వకుండా ఇచ్చినారని పచ్చి అబద్ధాలు చెప్తుంటే తెలంగాణ ప్రజలకు ఆ మాత్రం, అంటే అకౌంట్లో డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? మనిషికి గుండె ధైర్యం ఉండాలమ్మా. అబద్ధం చెప్పనికనా? ఆత్మస్థైర్యం ఉండాలి. అబద్ధం చెప్పనిక. అబద్ధం మాట్లాడడం ఏదైనా మాట్లాడడం. గుండె ధైర్యం దేంట్లో? అబద్ధం చెప్పనిక. అలా కాదు. గుండె ధైర్యం ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి, అబద్ధం చెప్పడానికి అవసరం లేదు. అబద్ధం ఎటైనా నాలుక తిరుగుతుంది. ఇటు చెప్పొచ్చు, అటు చెప్పొచ్చు, అమ్మ తోడనొచ్చు, అయ్య తోడనొచ్చు, దేవుళ్ళ నోట్లు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నిజం చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. నేను గింత ఇచ్చిన, ఇది ఇట్లా జరిగింది, ఈ రకంగా ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు ఇది ఇవ్వలేకపోతున్నా, భవిష్యత్తులో ఇస్తా అని చెప్పాలన్నప్పుడు ఆత్మస్థైర్యం కావాలి. ప్రజలను తన దగ్గరికి తీసుకోవాలి, నమ్మకంలోకి తీసుకోవాలి. యూ షుడ్ టేక్ ది పీపుల్ ఇన్ టు కాన్ఫిడెన్స్. ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఏందమ్మా, హీ హెస్ టు ప్లే ది రోల్ ఆఫ్ ఏ ఫాదర్, ఒక పితృ సమానుడు. ఆయనే మాట్లాడుతున్న మాటలను ప్రజలు విశ్వసించాలా, నమ్మాలా. ఆయన మాటల వల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు గౌరవం పెరగాల, కాంగ్రెస్ నాయకులకు గౌరవం పెరగాల. కాంగ్రెస్ వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే ఈ రకంగా చేస్తారనాలి. ఇప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డిని తీసుకుంటాం, 4% మైనారిటీస్కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేసినాడు. ఎవడు అయ్యకు వినలేదే, ఒప్పుకున్నాడు కదా, చెప్పినట్టుగా చేశాడు కదా. ఎంతకంటే అంత కొట్లాడేసేసి ఆ 4% మాత్రం అట్టనే కంటిన్యూస్గా మెయింటైన్ చేసినాడు. దట్ ఈజ్ లీడర్షిప్. నేను అనేది ఏమంటే, ముఖ్యమంత్రి ఇప్పుడైనా ఏదన్నా ఒక విషయం మీద ప్రకటన అంటూ చేస్తే, అది కాక ఇంకోటమ్మా, విధానపరమైన ప్రకటనల విషయంలో ఈ 100 భాగాల మధ్య ఎందుకమ్మా డిక్లేర్ చేయడం? అది పత్రికా విలేకరుల సమావేశం అంటారా, క్వశ్చన్ అవర్ అంటారా? అదేం ప్రశ్నలమ్మా? అది అసలు దాన్ని ఎక్కడన్నా జర్నలిజంలో ఎన్నడానా ఇట్లాంటి క్వశ్చన్ అవర్లు చూసారా మీరు? చెప్పండి. నేను కూడా ఐ వాజ్ ఆల్సో ఎ జర్నలిస్ట్, ఫెయిర్లీ సీనియర్ టు మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ హూ ఆర్ నౌ ఇంటరాగేటింగ్ ఆర్ రాదర్ క్వశ్చనింగ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్.
ఐ హావ్ నెవర్ కమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. మీకు గుర్తుండే ఉంటుందో లేదో, ఒకసారి తెలుగు గంగ మీద చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది ఢిల్లీలో. మన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆ సమావేశాన్ని బైకాట్ చేసినాడు. బైకాట్ చేసి వచ్చిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్‌లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. ఆయన డైరెక్ట్ ఢిల్లీ నుంచి రాంగానే వచ్చేసేసి తెలుగు గంగ విషయంలో కూడా అనవసరమైన వివాదాలు తీస్తుంది కేంద్రం, అది ఇదని ఏదో మాట్లాడుతూ పోయినాడు. నేను డైరెక్ట్ అడిగిన రామారావు గారిని, ఏమండి, ఏ వేదిక మీద అయితే మీరు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు చర్చించాలో ఆ వేదికను మీరు బహిష్కరించి అక్కడ మీ మాట చెప్పకుండా అందరిలో మీరు నిగ్గు తేల్చాల్సింది, కేంద్రాన్ని నిలదీయాల్సింది, ఆ పని చేయకుండా ఇక్కడికి వచ్చి మా ముందట సణుగుతారేందమ్మా అని అన్నాను. అనేటప్పటికీ ఆయన ఒక్కసారి నిర్ఘాంతపోయినాడు. అంటే దట్స్ హౌ యూ షుడ్ క్వశ్చన్. నువ్వు ఆ ప్రశ్న ఎందుకు అడగలేదు? ఓ పక్క ఒక ముఖ్యమంత్రిని తమ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులే ఒక అసంతృప్తి అనే పేరుతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే డాక్టర్ చెన్నారెడ్డి గారిని నేను రాజీవ్ గాంధీని అడిగినాను, వై ఆర్ యూ ఎంకరేజింగ్ డిసిడెన్స్ ఇన్ ది పార్టీ అండ్ యు ఆర్ డిస్టెబిలైజింగ్ ది చీఫ్ మినిస్టర్స్, యు ఆర్ నాట్ అలౌయింగ్ దెమ్ టు ఫంక్షన్ అని అన్నాను. అనేటప్పటికి నో యు ఆర్ మేకింగ్ ఎ వెరీ అన్చారిటబుల్ కామెంట్ అగెనిస్ట్ మీ, వెన్ డిడ్ వీ డూ ఇట్ అన్నాడు. దెన్ హౌ డేర్ ఏ ఎమ్మెల్యే ఆఫ్ యువర్ పార్టీ మేక్స్ ఎ స్టేట్మెంట్ అగెనిస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అని. ఆవిడ పక్కకు రోషయ్య ఉండే పీసీసీఐ చీఫ్ అడిగినాడు, గుసగుస పెట్టినాడు, ఎవరు ఏంటిది అని అంటే డాక్టర్ మైసూరారెడ్డి చెన్నారెడ్డి గారి పాలసీ మీద, నక్సలెట్ల పాలసీ మీద ఒక స్టేట్మెంట్ చేసినాడు, చాలా పార్టీ విధానాలకు విరుద్ధంగా అని చెప్పినాడు. చెప్తే ఏమన్నాడు, నేను ఐ విల్ ఇష్యూ షోకాజ్ నోటీస్ టు హిమ్ అన్నాడు. దిస్ ఈజ్ వాట్ ప్రెస్ హ్యాస్ టు డూ. యు ఆర్ ది ఫోర్త్ పిల్లర్, బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ ప్రేజింగ్ ది చీఫ్ మినిస్టర్, ప్రేజింగ్ ది లీడర్స్. మరి స్తోత్రాలు పాడాలి, భజనలు చేయాలా, శతకమంజరి చదవాలా? ఇదేంది? అసలు ఎవడన్నా ఒక్కడు ఒక ప్రశ్న వేశారా, ఏమండి మరి మీ సుపరిపాలన అనేటువంటి ఒక మీ మేనిఫెస్టోలో గీ అంశాలు ఉన్నాయి, వీటిని దశల వారీగా అమలు పరుస్తా అని, ఏ చాప్టర్ని ఎప్పుడు అమలు పరుస్తా అని చెప్పారా, చెప్పుతారా అని అడగొచ్చు కదా. ఆనాడేమో మేనిఫెస్టో రిలీజింగ్ అప్పుడు అద్భుతంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు శ్రీధర్ బాబు గారు, అసలు ఎంతో కృషి ఉంది దీని వెనుక, అది ఇదని చెప్పారు.